శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. యావత్ కల్పాంతకో దేహః తావత్ దేవి గురుం స్మరేత్. సాక్షాత్తు పరమశివుడు పార్వతికి చెప్పిన మాట. ఎంతకాలమైతే ఈ దేహం ఉంటుందో అంతకాలము ఆ గురువును స్మరిస్తూనే ఉండాలి. కల్పాంతం వరకు జీవించే అదృష్టం నీ సొంతమవుతే ఆ సమయమంతా గురు స్మరణలోనే గడిపే ప్రయత్నం చేయాలి. గురు లోపో న కర్తవ్య స్వచ్ఛందో యదివా భవేత్. గురువులో లోపాన్ని చూసే ప్రయత్నం చేయకూడదు. జీవితాంతము నీకు మార్గనిర్దేశన చేస్తూ జన్మ జన్మాంతరాలలో నువ్వు సంచితం చేసుకున్నటువంటి కర్మ ఫలాన్నంతా ప్రక్షాళన చేయగలిగినటువంటి దేవతా స్వరూపమే గురుమూర్తి. కనుక ఆజీవితం త్రయసేవ్య వేదాంతో గురురీశ్వర ఆదౌ జ్ఞానాప్యయే పశ్చాత్ కృతఘ్నత్వ నివృత్తయే. జీవితాంతము ముగ్గురిని తప్పకుండా సేవించాలి, ఆశ్రయించాలి, వారిని పూజించాలి. ఎవరా ముగ్గురు అంటే వేదమాత, గురువు, ఈశ్వరుడు. ఏం జరుగుతుంది వారిని జీవితాంతం ఆశ్రయించి సేవించటం వల్ల అంటే ఆదౌ జ్ఞానం అవాప్య. మొట్టమొదట నీకు జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానము భక్తిగా పరిణమిస్తుంది. అలా భక్తిగా మారిన జ్ఞానము ఆ ముగ్గురి పట్ల నీకు మరింత భక్తిని జనింపచేస్తుంది. తత్కారణంగా కృతజ్ఞతాభావం నీలో పెళ్ళుబికి నీలో కృతజ్ఞత, విశ్వాసఘాతుకత్వం నశిస్తుంది. ఈ సత్యాన్ని ఈనాటి ఆధునిక సమాజానికి తెలియజేయాల్సిన కర్తవ్యం ప్రతి తల్లి, తండ్రి, గురువు మీద ఉన్నది. వేదమాతను, గురువును, ఈశ్వరుణ్ణి అర్చిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ కృతజ్ఞతను పెంచుకుంటూ విశ్వాసఘాతుకత్వాన్ని అంతం చేసుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకునే శుభముహూర్తమే శ్రావణమాసం. శ్రావణమాసానికి వేదమాతకు ఏమిటి సంబంధం? శ్రావణమాసానికి గురువును ఆరాధించటానికి ఏమిటి బాంధవ్యం? ఈశ్వరుణ్ణి అర్చించటానికి శ్రావణమాసం అనుకూలమైనది అని ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు అని మనకు సందేహం కలగటం సహజమే. అగ్ని సోమాత్మకం జగత్ అని చెప్పింది శాస్త్రం. అంటే ఈ సకల చరాచర సృష్టి శీతోష్ణముల సమ్మేళనమే. ఈ రెంటి మధ్య ఉన్న సంధికాలమే వర్షం. వరం సీదతీతి వర్షః అని వర్షాన్ని నిర్వచించింది శాస్త్రం. అంటే శ్రేష్టమైన పంటను నీకు అందించేటువంటి ఉత్తమోత్తమ సమయమే వర్షం. వర్షం అన్న శబ్దానికి శాస్త్రం ఇంకొక నిర్వచనం చెప్పింది. వరం ధనం సీదతి అవసాదయతి నాశయతి. అంటే రోగాలను పోగొట్టుకోవటానికి సంపాదించిన ధనమంతా వ్యయం చేసే కాలం కూడా వర్షాకాలమే. ఇలా నీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలుగజేసేది, అనారోగ్యాన్ని నీకు కలగజేసి నీ ఆనందాన్ని నీకు దూరం చేసేది వర్షాకాలమే. రెండూ మీరే చెబితే ఎలాగండి? అంటే ప్రకృతి యొక్క లక్షణాన్ని ప్రవచించటమే గురువు కర్తవ్యం, శాస్త్రం యొక్క ఉద్దేశం. ఎక్కడైతే ప్రమోదము ఉంటుందో అక్కడ ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని దూరం చేస్తూ సంతోషాన్ని నీకు కలిగించేటువంటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చేవాడే గురువు. అందుకే ఈ
4 మాసాలలో గురువులు, సాధువులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్షను వహిస్తారు. ఎందుకంటే వర్షాకాలంలో నదులు రజస్వల అవుతాయి. రజస్సు అంటే బురద, బురదతో నిండి ఉంటాయి. అలా బురదతో ఉన్నటువంటి నదీ జలాలలో స్నానం చేయటం నిషిద్ధం. ఆ నీటిని స్వీకరించాలి అంటే వేడి చేసి తాగాలి. భగవత్ స్వరూపులైన చినజీయర్ స్వామి వారిని ప్రశ్నించారు. ఇంతకు ముందు మీరు విదేశాలకు వెళ్ళాలి అంటే ఆసక్తి చూపించేవారు కాదు, ఇప్పుడు ఎందుకు వెళుతున్నారు అంటే వారు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. మేము భూస్పర్శ కలిగినటువంటి నీటిని మాత్రమే స్వీకరిస్తాం. ఇంతకు మునుపు అక్కడ ఈ ఏర్పాటు లేదు. ఇప్పుడు వారు ఆ ఏర్పాటు చేశారు కనుకనే ఆ నీటిని స్వీకరిస్తూ మా నిత్య నైమిత్తిక కర్మలను నెరవేరుస్తూ జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉంది కనుక వెళుతున్నాం. ఇలా సాధువులు, సన్యాసులు ఏ నీటినైతే వారి జీవన విధానానికి ఆధారంగా మలుచుకుని జీవిస్తారో అవన్నీ బురదతో నిండిన కారణాన ఈ 4 నెలలు చాతుర్మాస్య దీక్ష వహించి ఒక స్థావరంలోనే తమ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి సమయంలో వారిని ఆశ్రయించి వారి ద్వారా వేదాధ్యయనము చేసి జ్ఞానాన్ని పొందుతూ ఈశ్వరార్చన విధి విధానాలను తెలుసుకో. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేసే ప్రతి కార్యక్రమము నీ చిత్తశుద్ధిని కలిగించి నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. అందుకే ఈ అద్భుతమైన శుభముహూర్తంలో వేదాధ్యయనాన్ని, గురు ప్రబోధాన్ని, ఈశ్వరార్చనను మూడింటిని వదలకుండా కొనసాగిస్తూ ప్రమాదాన్ని దూరం చేసుకుంటూ ప్రమోదాన్ని సొంతం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడపమని చెప్పింది. నిజానికి శ్రవణము అన్న శబ్దానికి అర్థము వేదము చెవి. అంటే వేదాన్ని నీ చెవిలో వేసుకునే అద్భుతమైన ముహూర్తమే శ్రవణమాసము. శ్రవ నయతి, శ్రవేణ నయతీతి ఇవా శ్రావణం అని శ్రావణ మాసానికి నిర్వచనం చెప్పారు. అర్థం ఏమిటి అంటే వేదాన్ని నీ దగ్గరకు తీసుకువచ్చేది, నిన్ను వేదం దగ్గరికి తీసుకువెళ్ళేది శ్రవణం అని చెప్పబడుతూ ఉన్నది. నిజానికి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉన్న సమయాన్ని మనం శ్రావణ మాసము అని పిలుస్తున్నాం. ఇన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు కేవలము ఈ ముహూర్తాన్ని అభ్యాసానికి అనువుగా ఎందుకు ఎంచుకుంటూ ఉన్నాం అంటే చంద్రమా మానసో జాతః, చంద్రుడు నీ మనస్సును ప్రేరేపించేవాడు. ఇలా ప్రకోపానికి గురి అయ్యే మనస్సు స్థిరంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? గురువును ఆశ్రయించాలి. ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. అసలు శ్రవణ నక్షత్రానికి ఆ పేరెందుకు వచ్చింది అంటే ఒక్కొక్క నక్షత్రము కొన్ని నక్షత్రముల సమూహము. అశ్విని నక్షత్రము అంటే గుర్రపు తల ఆకారంలో కొన్ని నక్షత్రాలు కూడి ఉండటం వల్ల దాన్ని అశ్విని నక్షత్రం అన్నారు. మరి శ్రవణ నక్షత్రములో శరాకారంలో 3 నక్షత్రాలు ఉంటాయి. శరము అంటే బాణం. నీలో ఉన్న ఆసురీతత్వాన్ని ఛేదించేటువంటి లక్షణము ఆ 3 నక్షత్రముల సమాహారమునకు ఉన్నది. కనుకనే దాన్ని శ్రవణ నక్షత్రం అన్నారు. మరి ఆ 3 ఏమిటయ్యా అంటే ఋగ్ సామ యజుంషి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము ఈ మూడింటిని కలిపి త్రయీ అంటారు. ఈ 3 వేదముల సమాహారమే శ్రవణ నక్షత్రం. అందుకే
వేదాధ్యయనాన్ని కొనసాగించటానికి అనువైన ముహూర్తము ఈ శ్రావణ మాసం. శ్రవహ అన్న శబ్దానికి ప్రవాహము, ఊట అన్న అర్థాలున్నాయి. అంటే జ్ఞాన ప్రవాహం కొనసాగుతూ నీలో అద్భుతమైనటువంటి ఆనందాన్ని విరజిమ్మేటువంటి ముహూర్తమే శ్రావణ మాసం. అందుకే పౌర్ణమిని, అమావాస్యను, చతుర్దశిని, అష్టమిని అనధ్యయన దినాలుగా పేర్కొంది శాస్త్రం. ఈ రోజులలో గురుకులాలలో కొత్త పాఠం చెప్పరు, కానీ శ్రావణ పౌర్ణమి నాడు మాత్రం వటువులకు వేదాధ్యయనాన్ని ప్రారంభిస్తారు. మిగతా అన్ని పౌర్ణములలో ఆరంభించినటువంటి కొత్త పాఠాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమి పర్వదినాన ఎందుకని ప్రారంభిస్తారు అంటే, అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఆవిర్భవింపచేస్తూ అందరికీ దాన్ని అందించే సుముహూర్తము శ్రావణ పౌర్ణమి కనుక ఆ రోజు హయగ్రీవ స్వామి అవతరించాడు కనుక. వ్యాఖ్యాముద్రాం కరసరసిజై పుస్తకే శంఖచక్రే బిభ్రత్ భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషణ్ణః ఆమ్లాన శ్రీరమృత విశదైరంశుభి ప్లావయన్మాం ఆవిర్భూయాత్ అనఘమహిమా మానసేవాగధీశః అంటూ వేదాంత దేశికులు ఆ హయగ్రీవ స్వామిని ఉపాసన చేశారు. చేతిలో పుస్తకాన్ని, శంఖచక్రాలను, ఉపదేశ ముద్రను 4 చేతులతో ప్రదర్శిస్తూ భిన్నమైన స్ఫటికం నుంచి వచ్చే విచిత్రమైన కాంతులతో విరాజిల్లే పద్మం మీద కూర్చొని తన జ్ఞాన కాంతులతో అందరికీ ఆనందాన్ని కలుగజేసేటువంటి ఆ హయగ్రీవ స్వామి యొక్క కాంతి కిరణాలు నన్ను తడిపివేయుగాక ప్లావయన్మాం అని అద్భుతంగా హయగ్రీవ స్వామి యొక్క ఉపాసన మార్గాన్ని వేదాంత దేశికులు మనకు తెలియజేశారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అన్న శ్లోకాన్ని ప్రతినిత్యము మనం పారాయణ చేయగలిగితే మనలో కలిగే అపోహలు దూరమై అద్భుతమైన జ్ఞానం మనలో విలసిల్లుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అసలు హయగ్రీవ స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది? శ్రావణ పౌర్ణమి నాడు ఆ స్వామి జయంతి జరుపుకుంటూ సకల విద్యలను మనకు ప్రసాదించినటువంటి ఆ గురు స్వరూపాన్ని స్మరించుకుంటూ ఆయన ఆవిర్భావంలోని అంతరార్థాన్ని మనం గ్రహించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. మధుకైటభులనే రాక్షసులు వేద విజ్ఞానాన్ని అపహరించి దాచిపెట్టారు. దేవతలంతలు గొల్లుమన్నారు. ఆ విజ్ఞానం లేదే మాకు జీవనమే లేదే, ఎలా అని సతమతమవుతున్న సమయంలో ఆ స్వామి హయగ్రీవుడిగా అవతరించి మధుకైటభులను సంహరించి ఆ విజ్ఞానాన్ని తిరిగి ప్రపంచానికి అందించారు. ఇప్పుడు ఆ మధుకైటభులు ఎక్కడ ఉన్నారు అంటే నీలోనే ఉన్నారయ్యా. వారు ఏం చేశారు అంటే, అద్భుతమైన వేద విజ్ఞానం నీకు ఆధారంగా మారి నీ జీవన పథాన్ని నిర్దేశించాల్సినటువంటి లక్ష్యాన్ని నీతో మరిపింపజేశారు, దాచిపెట్టారు. ఎవరండి ఆ మధుకైటభులు అంటే, మధు అన్న శబ్దానికి తీయనైనది అని అర్థం. నీకు చాలా తీయనైనది ఏమిటి? తేనెనా, పంచదార, మామిడి పండ? ఇవేవీ కాదు. నీ అహంకారమే నీకు అత్యంత ప్రీతిపాత్రకరమైన తీపి పదార్థం. నీ గురించి నలుగురు చెప్పుకోవాలి, నీకు అందరూ దండం పెట్టాలి, నీకు దండలెయ్యాలి, నిన్ను సన్మానించాలి. ఈ అహంకారంతో నువ్వు తప్పిస్తూ ఉంటావు. ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ మమకారం. కీటకస్య భాతి కైటభం అని కైటభ అన్న శబ్దానికి అర్థం చెప్పారు. ఎక్కడైతే తీపి పదార్థం ఉంటుందో అక్కడ
మమకారం. నేను అన్న ఆలోచన ఉన్న దగ్గరే నాది అన్న ఆలోచన ఉంటుంది కదా. ఈ అహంకార మమకారాల వలన నీలో ఉన్నటువంటి అద్భుతమైన విజ్ఞానాన్ని నువ్వు విస్మరిస్తూ ఉన్నావు. తద్వారా జీవితం అంధకార బంధురం అవుతుంది. హయహ అంటే విషయవాసనలపు వైపు ప్రయాణించే ఇంద్రియములను గుర్రములతో పోలుస్తూ హయంతీతి హయహ అని చెప్పారు. గ్రీవహ అంటే గ్రసంతీతి గ్రీవహ. అలాంటి ఇంద్రియముల యొక్క ప్రకోపాన్ని అరికట్టి అద్భుతమైన మార్గనిర్దేశం నీకు చేసేవారే హయగ్రీవులు. కనుక వేదాంత దేశికులు హయగ్రీవ ఉపాసన చేసి అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించారు. దానిలో విశేషంగా మనం చెప్పుకునేది అభీతి స్తవం. శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని మ్లేచ్ఛులు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి భయపడకుండా వారితో పోరాటం సలిపేటువంటి ధైర్యాన్ని అభీతి స్తవం ద్వారా ఆనాటి యువతకు అందజేసిన మహానుభావులు వేదాంత దేశికులు. గురు సందేశం కార్యక్రమంలో దేవతామూర్తుల యొక్క విశేషాలను తెలుసుకుంటూ ఆ దేవతలకు ప్రతిరూపమైన గురుమూర్తుల యొక్క మాహత్యాన్ని గుర్తిస్తూ మన జీవితాన్ని అద్భుతంగా, గంభీరంగా, గుంభనంగా ముందుకు నడిపించుకునే ప్రయత్నం చేయాలి. ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఏం వరం కావాలి అని బ్రహ్మదేవుడు అడగగానే నాకు మృత్యువు లేకుండా వరం ఇమ్మన్నాడు. అది సాధ్యం కాదు అని బ్రహ్మదేవుడు చెబితే, నాలాగా గుర్రపు తల కలిగినటువంటి స్వామి చేతిలో నాకు మరణాన్ని ప్రసాదించు అని హయగ్రీవుడని పిలువబడే ఆ రాక్షసుడు వరాన్ని కోరుకున్నాడు. వాడి ఆలోచన ఏమిటి అంటే, ఏ దేవతా స్వరూపం కూడా అశ్వశిరంతో లేదు కనుక నాకు మృత్యువు లేదనుకున్నాడు. వాణ్ణి హతమార్చటం కోసం పరమాత్మ హయగ్రీవునిగా అవతరించి వాని శిరస్సును ఖండించి వానిని అంతమొనర్చాడు. అంటే అశ్వం అంటే హం అంటే అహంకారం. ఈ అహాన్ని అంతరింపచేసే గ్రీవమే హయగ్రీవము అని పిలువబడింది. అందుకే బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర స్వామి అశ్వారోహాన్ని అధిరోహించి పురవీధులలో ప్రజలందరికీ కనుల పండుగ చేస్తారు. ఇలా శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి జరుపుకుంటూ ఆ స్వామి మనకిచ్చిన సందేశాన్ని అర్థం చేసుకుంటూ వేదాధ్యయనం చేయటం కోసం ఉపనయనం చాలా అవసరము. కనుక ఉపనయనము అయిన వటువులు ఆ రోజు వేదాధ్యయనం చేస్తూ తమ యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం అనుకుంటూ ఆ యజ్ఞోపవీతాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా వేదాంతో గురురీశ్వరః, ఈ మూడింటిని ఆజీవితం త్రయసేవ్యా, మనము జీవితాంతము సేవించాల్సిన ఆవశ్యకత ఉన్నది అన్న సత్యాన్ని తెలియచేయటమే. ఎవరైనా తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారా అన్న సందేహం మనకు కలగటం సహజమే. నారద మహర్షి మనశ్శాంతి లేక బాధపడుతున్న వ్యాసుడికి చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధువులను అర్చించటం వల్ల జరిగేటువంటి అద్భుతమైన ఫలితాన్ని వివరిస్తాడు భాగవతంలోని ప్రథమ స్కంధంలో. నారదుడు పూర్వకల్పంలో దాసీపుత్రుడు. ఆయన తల్లి ఆ పిల్లవాడిని చాతుర్మాస్య దీక్ష చేస్తున్నటువంటి సాధువుల సేవలో నియోగించింది. మంగళమనుచు వారి ఎంగిలి భక్షింతు,
వానకెండకు నోడన్ ముంగల నెలతును నియతిని వెంగలి క్రియ ఊరు వివేకముతోడన్ అని నారదుడు ఆ సాధువులను, ఆ గురువులను ఎలా సేవించాడో తెలియజేశాడు. వారి ఎంగిలిని ప్రసాదంగా భావించి స్వీకరించేవాడు. వానైనా ఎండైనా వారు పిలవగానే వారి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేవాడు. వారు ఏం చెబితే అది ప్రశ్నించకుండా ఆచరించేవాడు. ఇలా నిరంతరము ఆ గురువులను సేవించటం వల్ల వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా వాడగా ఆరావంబు సుధార సప్రతిమమై అశ్రాంతమున్ వీనుల తోరంబై పరిపూర్ణమైన మది సంతసించి నేనంతట ప్రారంభించితి విష్ణు సేవకితర ప్రారంభ దూరుండనై. ఆ గురువులంతా కృష్ణ చరిత్ర పాడుతూ ఉంటే, వర్ణిస్తూ ఉంటే, చదువుతూ ఉంటే అవన్నీ విన్నటువంటి ఆ బాలుడిలో నేను కూడా విష్ణు సేవ చెయ్యాలి అన్నటువంటి సంకల్పం కలిగింది. విష్ణు సేవను చేస్తూ ఆయన తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ఆ దాసీపుత్రుడు దేవర్షిగా అనంతర కాలంలో అందరికీ విజ్ఞానాన్ని పంచాడు. ఎలా గురువును సేవించాలి అన్నది గురు సందేశం ద్వారా మనం తెలుసుకోగలిగితే నారదుడిలాగా మనం కూడా దాసీపుత్రులమే అయినా దైవత్వం వైపు అడుగులు వేయగలుగుతాం. మనము దాసీపుత్రులము ఎలా అవుతాం అంటే మన ప్రారబ్ధానికి, కర్మ ఫలాలకు మనం దాసులం. మరి దేవతల వైపు ఎలా ప్రయాణం చేయాలి, ఆ మార్గం ఎలా సొంతం చేసుకోవాలి అంటే అపచారంబులిలో లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండనై. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండనై చపలత్వంబును మానినే గొలువగా సంప్రీతులైవారు నిష్కపటత్వంబున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్ అని నారదుడు ఎలా గురువుని సేవించాలో తెలియజేశాడు. అపచారంబులు లేక వారి పట్ల ఎలాంటి అపచారము చేయకూడదు. వారు చెప్పిన మాటను పాటిస్తూ వారిని శుశ్రూష చేస్తే చపలత్వాన్ని మాని ఇవాళ గురువుగారిని సేవించి నిన్న వెళ్ళా కదా ఇవాళ వెళ్ళక్కరలేదు అన్న ఆలోచనను పక్కన పెట్టి వారు ఏం చెబితే అది చేసిన కారణంగా అద్భుతమైన రహస్యమైన ఈశ్వర జ్ఞానాన్ని ఆ పిల్లవాడికి బోధించి అతనికి ఆ ఈశ్వర సాక్షాత్కారం కలిగే విధంగా అనుగ్రహించిన కారణాన దాసీపుత్రుడు దేవర్షి అయి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు. వ్యాసుడు భాగవతం రాశాడన్నా, వాల్మీకి రామాయణం రాశాడన్నా కారణం నారదుడి. నారదన్న శబ్దానికే నారం దదాతి ఇది నారదః అని వ్యాఖ్యానించటం జరిగింది. కనుక వేదాధ్యయనం చెయ్యటానికి అవసరమైనటువంటి విధి విధానాలను గురువు ద్వారా తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకుంటూ అద్భుతమైన ఈశ్వరార్పణ బుద్ధితో జీవితాన్ని నువ్వు కొనసాగించగలిగితే ఆ అద్భుతమైన గురు సందేశం నీ జీవిత గమనాన్ని నియంత్రిస్తూ నీకు మార్గదర్శకమవుతుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో మనం చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధువులను, సన్యాసులను సేవిస్తూ వారు చూపిన మార్గంలో నడుస్తూ వారిచ్చిన సందేశాన్ని జీవితానికి అన్వయించుకుంటూ మన జీవితాన్ని భవ్యంగా మార్చుకోవటానికి అవసరమైనటువంటి గమనాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఈ విషయాన్ని గ్రహిస్తూ ఈ శ్రావణ మాసంలోనే మనం హయగ్రీవ ఉపాసన చేస్తూ కృష్ణ పరమాత్మ యొక్క జన్మదినోత్సవాన్ని కనుల పండువగా జరుపుకుంటూ శ్రావణ మంగళవారాన్ని, శ్రావణ శుక్రవారాన్ని ఆ వేదమాత అర్చనలో కొనసాగిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురు సందేశం కార్యక్రమంలో ఇలా
గురు చరిత్రలోని ఔన్నత్యాన్ని, గురు మాహత్యాన్ని గుర్తిస్తూ గురువులు మనకు అందించిన సందేశాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ అద్భుతమైన జీవన విధానానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.